హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చూడబోతున్న సుప్రసిద్ధ దేవాలయం శ్రీ 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 బగళాముఖి అమ్మవారి దేవస్థానం, చందోలు గ్రామం. ఈ దేవాలయం బాపట్ల జిల్లా పిట్టలవానిపాలి మండలంలోని చందోలు గ్రామంలో ఉన్నది. ఈ దేవాలయం బాపట్ల నుండి 17 కిలోమీటర్ల దూరంలోను, పొన్నూరు నుండి 9 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నది. ఈ ఆలయం నేటి ఆలయాలలో విశిష్ట ఆలయంగా, కొలిచిన భక్తులకు కొంగు బంగారంగా, కోరికలు తీర్చే అమ్మవారి కరుణతో విరాజిల్లుతూ ఉంది. ఇక ఈ దేవస్థానం స్థల పురాణానికి వస్తే, శ్రీ బగళాముఖి అమ్మవారి దేవస్థానం శతాబ్దాల చరిత్ర కలిగి ఉన్నది. ఈ గ్రామంలో శ్రీ బగళాముఖి అమ్మవారి దేవస్థానం చరిత్ర ప్రసిద్ధిగాంచినది. శ్రీ బగళాముఖి అనే పేరు గల శక్తి క్షేత్రం భారతదేశంలో మరెచ్చట కానరాదు. ఈ దేవస్థానం నేటి కాలంలో శ్రీ బండ్లమ్మ దేవాలయంగా భక్తులందరికీ తెలిసిన విషయమే. ఈ అమ్మవారిని గురించి చెప్పాలంటే, అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ శ్రీ బండ్లమ్మ అసామాన్య శక్తి స్వరూపం, ఆది పరాశక్తి. ప్రతిరూపం శ్రీ బగళాముఖి అమ్మ నేడు చందోలుగా సర్వజన విదితమైన ఈ గ్రామమే ఒకనాటి చందవోలు. ఈ చందవోలు ప్రాంతాన్ని నాడు పరిపాలించిన చోళ మహారాజు ఈ ప్రాంతంలో ఉన్న అతి ప్రాచీనమైన శైవక్షేత్రాన్ని పునరుద్ధరణ చేయాలని సమీప పర్వత ప్రాంతంలో నుండి నిర్మాణ యోగ్యత గల రాళ్లను ఎడ్ల బండపై నిండుగా తెప్పించాడు. అమ్మ అనుమతి లేనిదే ఆ బండ్లు ఊరు చేరుకోలేక ఊరి బయటనే నిలిచిపోయాయి. రాజు ఆశ్చర్యంతో ఏమీ చేయవలనని ఆలోచించుచూ ఉండగా ఒక సాధువు అక్కడికి వచ్చి, ఈ ప్రాంతమును శ్రీ బగళాముఖి శక్తి నిక్షిప్తమై ఉన్నది, అమ్మ దేవాలయంను మరలా పునరుద్ధరించిన ఎడల ఆ రాజు తలంచిన కార్యము నెరవేరుతుందని చెప్పినాడు. వెంటనే రాజు ప్రతి బండి నుండి ఒక బండను అమ్మ ఆలయ నిర్మాణముకై అక్కడ దింపించగా తిరిగి ఎడ్లు మళ్ళీ కదిలినవి. రాజు అమ్మ గుడి కోసం విగ్రహానికై ఆ ప్రాంతమున వెతకగా ఒక కందకమున జలము స్రవించినది. అక్కడ త్రవ్వకము జరపగా అందులో అమ్మ విగ్రహము, ఆ పక్కన శిథిలమైన అమ్మ ఆలయమును బయటపడినది. రాజు అమ్మ దొరికిన ఆ జలాశయమును ఒక బావిగా కట్టించి ఆ ప్రాంత ప్రజల దాహార్తి తీర్చడానికై ఆ బావికి బండ్లమ్మ తీర్థక్షేత్రము అని నామకరణము చేయగా ప్రజలు ఆ బావినే బండ్లమ్మ బావి అని పిలుస్తూ వచ్చారు. కానీ ఆ బావి కాలగర్భంలో మరుగున పడిపోయి ఎక్కడున్నదో తెలియలేదు. 2017 సంవత్సరంలో రెవెన్యూ వారు సర్వే చేసి పాత రికార్డుల ప్రకారం జలాశయ స్థానమును గుర్తించుటకై 15 రోజులు శ్రమించి భూమట్టము నుండి 13 అడుగుల లోతులో ఒక పురాతన జలాశయం వంటి బావిని కనుగొన్నారు. భక్తులు మరియు అధికారుల సహకారంతో దానిని తిరిగి పునరుద్ధరించగా ప్రస్తుతం 45 అడుగుల చుట్టుకొలతతో 15 అడుగుల వెడల్పు, 28 అడుగులకు పైబడి లోతులో అమ్మ జలాశయము కనిపించుచూ ఉన్నది. నేడు ఆ జలాశయ తీర్థమే అమ్మను అభిషేకించడానికి ఉపయోగించడం జరుగుతుంది. దేశ మహావిద్యాలలో 8వ స్థానం కలిగినదే శ్రీ బగళాముఖి శక్తి. కపాల మాలలాంకృతురాలుగా, మకర కిరీటిధారిణిగా, అసుర వాహనంపై ఆసీనురాలై, పాశం, స్తంభనాయుధం, అభయహస్తం, పానపాత్రలను ధరించి కపాల యజ్ఞోపవీత ధారణిగా ఉండే అసామాన్య రూపం శ్రీ బగళాముఖి శక్తి కాగా, సరిగ్గా అదే రూపంలో ఉండి సూర్యచంద్రులు ఇరువైపులా ఉండగా త్రినయనిగా 3వ నేత్రాన్ని కలిగి ఉండి, కుడి చెవికి నాగము, కపాలము ధరించి, ఎడమ చెవికి వృత్తాకారంలో ఉన్న కర్ణాభరణం ధరించి ఉన్న విగ్రహ రూపం శ్రీ బగళాముఖి రూపమని స్పష్టం చేస్తుంది. లయకారకుడైన ఆదిశంకరుడు అమ్మవారి ఎడమ భుజస్కంధం పైన లింగ రూపంలో ఉండడం, అమ్మ జ్వాలాశిక కలిగి ఉండడంలో కొన్ని ప్రత్యేకతలు కల శక్తి స్వరూపిణి అని స్పష్టమవుతుంది. ఆధ్యాత్మికత శక్తి సంపన్నమైన ఈ స్థానం నందు ఎందరో మునీశ్వరులు తపస్సు చేసి అమ్మ సాక్షాత్కారమును పొందారు. ఆధునిక కాలంలో చందోలు గ్రామాన శ్రీ విద్యోపాసకులుగా విరాజిల్లిన బ్రహ్మశ్రీ వేదమూర్తులైన శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అమ్మ శక్తులను ఎన్నోసార్లు భక్తులకు ప్రత్యక్షంగా చూపించినారు. వీరి ఆధ్వర్యంలో 1972 సంవత్సరంలో ఆలయ ఆవరణకు భక్తుల సహకారంతో ప్రహరీ గోడ నిర్మాణం జరిగింది. 2002 సంవత్సరంలో దేవాదాయ శాఖ వారు అమ్మ ఆలయ ముఖమండప నిర్మాణానికై గుంతలు తీయగా ఒక గుంతలో అమ్మవారి ప్రాచీన ఆభరణాలు బయటపడ్డాయి. పురావస్తు శాఖ వారు వాటిని చూచి కొన్ని వందల సంవత్సరాల కిందటి బంగారు ఆభరణముగా గుర్తించారు. అప్పటి నుండి ఆ ఆభరణాలను బ్యాంకు లాకర్ నుండి భద్రపరిచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో జరిగే అమ్మవారి తిరణాలలో అమ్మకు అలంకరిస్తూ ఉంటారు. ఈ అలంకరణ కూడా ఒక విశిష్టమైన కార్యక్రమం ద్వారా ప్రారంభించారు. 2007 సంవత్సరంలో ఆలయంలో ఆపదుద్ధారక జ్ఞానశక్తి మహాయజ్ఞం అనే కార్యక్రమాన్ని 11 రోజుల పాటు నిర్వహించి
అధికారుల సమక్షంలో బ్యాంకు నుండి ఈ ఆభరణాలను ఊరేగింపుగా తీసుకొచ్చి మొదటిసారిగా అమ్మకు అలంకరించడం గుర్తించదగిన విషయం. 1966 సంవత్సరం నుంచి ఈ ఆలయం దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ వారి పరిధిలో కార్యనిర్వహణాధికారి ఆధీనంలో ఉన్నది. శ్రీ బగలాముఖి అమ్మవారి దేవస్థానంలో భక్తులు స్వయంగా జరిపించుకునే కార్యక్రమాలు ఉన్నాయి. అవి శ్రీ చండీ హోమం, బగలాముఖి హోమం, శ్రీ రుద్ర హోమం, మృత్యుంజయ గండాదోష హోమాలు, శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తికి అభిషేకము, పూజ మరియు అంతరాలయంలో ప్రత్యేక అర్చన, ఇవన్నీ భక్తులు స్వయంగా జరిపించుకునే కార్యక్రమాలు. ఇవే కాకుండా ప్రతి శ్రావణ మాసంలో శ్రీ బగలాముఖి అమ్మవారి దీక్షలు చేసి భక్తులు స్వీకరించి ఇచ్చటనే ఇరుముడి సమర్పణ కూడా జరుగును. ప్రతి అమావాస్య సాయంత్రం 5 గంటల నుండి బగలాముఖి అమ్మవారి ఆలయంలో దివ్య హోమములు కూడా జరుగును. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి.